ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి, అలాగే తిరుమల ఆలయానికి సంబంధించిన 3 రకాలైన దర్శనం టికెట్లను ఈ రోజే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 22వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 62,223 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 19,704 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,10,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికైతే అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం ఉంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి అలాగే విఐపి బ్రేక్ దర్శనానికి దాదాపుగా 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే ఉందండి. అంటే మరీ ఎక్కువగా లేదు, అలాగని తక్కువగా కూడా లేదు. మధ్యమంగా సాధారణంగా భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా ఇక మీదట సర్వదర్శనం టోకెన్లను ఇస్తారండి. వైకుంఠ ద్వార దర్శనం అయిపోయిన తర్వాత ఒక 2 రోజుల పాటు సర్వదర్శనం టికెట్లను ఇవ్వలేదు. అంటే ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను తిరుపతిలోని ఎస్ఎస్డి కౌంటర్స్లో టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అందరూ కూడా తిరుపతికి వచ్చి సర్వదర్శనం టికెట్లను తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం దర్శనం టికెట్లను జనవరి 23వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ అంగ ప్రదక్షిణం అంటే పొర్లు దండాలు పెట్టడం. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో ఉన్న మెయిన్ బంగారు గోపురం చుట్టూరు ఒక్కసారి అంగ ప్రదక్షిణం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వెంటనే స్వామివారి యొక్క దర్శనానికి కూడా పంపిస్తారండి. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది కూడా లేదు. అయితే ఈ అంగ ప్రదక్షిణం టికెట్లు అనేవి విడుదల చేసిన 2 నిమిషాల్లోపే ఫుల్ అయిపోతాయండి. కాబట్టి భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క బుకింగ్ డీటెయిల్స్తో రెడీగా ఉండటం మంచిది. అలాగే 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను జనవరి 23వ తేదీనే అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. వీటికి సంబంధించిన అకామిడేషన్ కోటాను కూడా కలిపి ఉదయం 11 గంటలకే విడుదల చేస్తారండి. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల ఆలయం స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి యొక్క దర్శనం టికెట్లను కోటాను కూడా జనవరి 23వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ 65 లేదా 65 ఏళ్ల వయసు పైబడిన వారు మాత్రమే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను బుక్ చేసుకున్న భక్తులు మీరు దర్శనానికి వెళ్లే సమయంలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్తో పాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని కూడా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అప్పుడే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు. దీంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ని కూడా చూపించాల్సి ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను కూడా మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి కూడా ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఇందాక చెప్పిన దర్శనం టికెట్లు అన్నీ బుక్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇక
కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం ఈ నెల 25వ తేదీన ఫ్రీ దర్శనానికి వెళ్ళాలంటే కాలినడకన కాకుండా అలాగే వెళ్ళాలంటే టోకెన్స్ తీసుకోవాలని అడిగారు. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనం అనేది ప్రతిరోజు కూడా తిరుమల ఆలయంలో అందుబాటులో ఉందండి. మీరు నడిచి కానీ లేదా బస్సులో కానీ డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కేవలం నడిచి వెళ్ళే వారికే కాదండి, మామూలుగా కూడా బస్సులో వెళ్ళి మీరు డైరెక్ట్గా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే మేడం మా బేబీ ఏజ్ 1 సంవత్సరం మరియు 1 నెల ఉంది, సుపదం దర్శనానికి అలౌ చేస్తారా అని అడిగారు. 12 నెలల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉన్నట్లయితే వారిని మరియు వారి యొక్క తల్లిదండ్రుల్ని సుపదం దర్శనానికి అనుమతిస్తారండి. 12 నెలలు నిండినా లేదా అంతకు మించి 1 రోజు ఎక్కువ ఉన్నా కూడా సుపదం దర్శనం అనేది ఉండదు. అలాగే ఇంకొకరు, దర్శనంకి పోయేటప్పుడు ఆధార్ కార్డ్ తీసుకొని పోవాలని అడిగారు. మీరు అసలు తిరుమలకు వెళ్తున్నారు అంటేనే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అక్కడ దర్శనానికి వెళ్ళాలన్నా లేదా రూమ్స్ తీసుకోవాలన్నా కూడా దేనికైనా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా అడుగుతారండి. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా మీతో పాటు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ సేవ వాళ్లకు దర్శనం ఉంటుందా, ఉంటే ఎలా అని అడిగారు. ఆన్లైన్ సేవ అంటే విర్చువల్ సేవ టికెట్స్ అనుకుంటానండి మీరు అడిగేది. విర్చువల్ సేవ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మీరు ఈ విర్చువల్ సేవ బుకింగ్ అప్పుడే ఆన్లైన్లో సేవని చూడటానికి ఒక తేదీని మరియు దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని, ఈ విధంగా 2 తేదీలను మీరు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బుక్ చేసుకుంటే మీరు దర్శనానికి వెళ్ళాల్సిన తేదీలో మీరు దర్శనం అనేది చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.